వెల్కమ్ టు 108 టీవీ తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ స్పందన. హిందూపురంలో హై టెన్షన్. 2024 ఎన్నికలపై టీడీపీ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఎలాగైనా అధికారం సాధించాలనే ఆకాంక్షతో ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉండగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత 3 రోజులుగా పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని తనదైన శైలిలో పార్టీని గెలుపు దిశగా తీసుకుపోవాలనే ఆలోచనతో పార్టీ అభ్యర్థులతో చర్చలు మొదలుపెట్టారు. హిందూపురంలో ఉన్న లోకల్ లీడర్స్ తో సమావేశమై పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ విషయం తెలిసిన సీఎం జగన్ ఊరికే ఉంటాడా? ఈసారి ఎలాగైనా టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేయాలనే ఆలోచనలో పడ్డాడు. ఆ విషయంపైనే జగన్ హిందూపురంలో ఉన్న లోకల్ లీడర్స్ ని కలిసేందుకు సన్నాహాలు సిద్ధమవుతున్నట్లు స్థానిక సమాచారం. ఇలా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఇరు పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. హిందూపురంలో ఇన్నేళ్లుగా ఎగిరిన పసుపు జెండాకి రంగు మారుతుందేమో అన్న అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యూహాల ఫలితాలు తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు కీప్ వాచింగ్ 108 టీవీ తెలుగు న్యూస్ ఛానల్. స్టే విత్ us.